పులివెందుల పులి మా నారా లోకేష్ అన్న అంటూ ఇప్పుడు టీడీపీ శ్రేణులందరూ కూడా చాలా హ్యాపీగా గర్వంగా చెప్తూ ఉన్నారు. సో పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఘోరమైనటువంటి పరాభవం దక్కింది. సో మరి మనందరికీ తెలిసిందే, ఒంటిమిట్ట పులివెందులలో రీసెంట్గా జెడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. సో మరి ఈ ఎన్నికల్లో ఇటు పులివెందుల అంటే మనము జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డాగా, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సొంత ఇంటిలాగా మనం అనుకుంటూ ఉంటాం. పర్మనెంట్గా పులివెందుల అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి రాసిచ్చారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కడతారని చెప్పేసి అందరూ కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పులివెందులలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భారీ పరాభవం దక్కింది అని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సో మరి అక్కడి ప్రజలు కూడా తెలుసుకున్నారు, ఎవరు మనకు బాగు చేస్తారు, ఎవరు మనల్ని బాగు చేస్తారో, ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి. అంటే ఇక్కడ నాయకుడి పేరు గొప్ప కాదు, వాళ్ళు చేసే పనులు గొప్ప, వాళ్ళు ఏం చేస్తున్నారు, రాష్ట్రానికి ఏం చేస్తున్నారు, ప్రజలకు ఏం చేస్తున్నారని చెప్పేది అదే ఇంపార్టెంట్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా రియలైజ్ అవుతూ ఉన్నారు. సో ఈ రోజులలో డబ్బులకు అమ్ముడుపోయే వాళ్ళు ఎవరు కూడా లేరు. ప్రతి ఒక్కరి దగ్గర కూడా సోషల్ మీడియా ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర కూడా గూగుల్ ఉంది. ప్రపంచమే వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం ఏం చేస్తుందని తెలుసుకోవడం కూడా చాలా ఈజీ. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వం చేసే పనుల్ని చూస్తూ ఉన్నారు. ఎవరు సక్రమంగా చేస్తున్నారు, ఎవరు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళకే మేము పట్టం కడతామని చెప్పేసి అందరూ కూడా రియలైజ్ అవుతూ ఉన్నారు. సో రాష్ట్రం అంతా కూడా అందరూ ఒప్పుకున్నారు అంటే ఓకే, బట్ పులివెందుల అనేది జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినిల్లుగా ఖచ్చితంగా అందరూ కూడా ఈయనకే పట్టాభిషేకం చేస్తారని చెప్పేసి ఇంతవరకు 100కి 1000% నమ్మకంగా ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఇక్కడ జెడ్పీటీసీ ఎన్నికల్లో మాత్రం లతారెడ్డి అని టీడీపీ మహిళ గెలుపొందడం జరిగింది. సో ఇక్కడ ఆమె దాదాపుగా 6000 చిల్లర ఓట్లతోని మెజార్టీతోని గెలుపొందారు. సో ఇక్కడ వైసీపీ వాళ్ళకు కనీసం 1000 కాదు 683 ఓట్లే రావడం జరిగింది. డిపాజిట్ కూడా వాళ్ళకి దక్కలేదు. డిపాజిట్ని కూడా ఇటు వైసీపీ పార్టీ కోల్పోయింది. సో మరి పులివెందుల పులి జగన్మోహన్ రెడ్డి కాదు, పులివెందుల పులి నారా లోకేష్ అని చెప్పేసి టీడీపీ శ్రేణులు చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. సో ఇప్పటి వరకు పులివెందుల అని చెప్పేసి ఎంత గర్వం అంటే విరవీగారో, ఇక్కడ పులివెందులలో కూడా ఇంకా మోచేయి చూపించారు ప్రజలందరూ కూడా. వాళ్ళు కూడా రియలైజ్ అయిపోయారు, మాకు పేరు ముఖ్యం కాదు, మాకు మమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా రియలైజ్ అయిపోయి ఇటు టీడీపీకి పట్టం కట్టేశారు. సో మరి మొత్తానికైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఇంకా సమూలంగా తుడిచిపెట్టుకుపోతుంది, ఫ్యూచర్లో కనిపించదేమో అని చెప్పేసి చాలామందికి డౌట్గా అనిపిస్తుంది. సో రీసెంట్ టైంలో మనం చాలా పబ్లిక్ అంటే వైసీపీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఉన్నట్టుండిగా మళ్ళీ ఎలక్షన్లు పెడితే మా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అందలం ఎక్కుతారు, సీఎంగా నిలబడతాడు, ఖచ్చితంగా మేము బెట్టు కట్టినాం అని చెప్పేసి చాలామంది చిటికలు వేసి మరి చెప్పారు. సో ఇక్కడ సీఎం అవ్వడం పక్కన పెడితే కాసేపు ఇటు జెడ్పీటీసీ అది కూడా మీ పులివెందుల పులి స్థానంలోనే పులివెందులలోనే కనీసం 1000 ఓట్లు కూడా డిపాజిట్ కూడా కోల్పోవడం జరిగిందంటే మరి ఇక్కడ మీకు ఒక ఇల్లులాగా అనుకునేటువంటి పులివెందులలోనే మీకు ఇంత ఘోర పరాభవం దక్కిందంటే మరి ఇంకా మీరు రాష్ట్ర వ్యాప్తంగా మున్ముందు మీ పార్టీ ఉంటుందా లేదా మీకే అర్థం అయ్యి ఉండాలి. సో ఓవరాల్గా అయితే జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇటు పులివెందులలో మాత్రం నారా లోకేష్ గారు పులివెందుల పులి అని చెప్పేసి టీడీపీ శ్రేణులు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు.